వ్యవసాయానికి పెట్టింది పేరు, పచ్చని పల్లెలకు పెట్టింది పేరైనటువంటి గోదావరి జిల్లాల్లోకి పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రజలందరూ ఇచ్చారు. కానీ ఆ పరిశ్రమలు వస్తూనే చివరికి కాలుష్యాన్ని కూడా తీసుకొచ్చి పెట్టినాయి. చివరికి ఆ కాలుష్యం కాటుకి సంబంధం లేని ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ పట్ల ఆశగా చూస్తున్నారు. ఆ ఆశలు నెరవేరుస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి పారిశ్రామికవాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నిబంధనలకు విరుద్ధంగానే ముడి పదార్థాలు వినియోగిస్తున్నట్టు పీసీబీ కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది. ఈ పరిశ్రమ నుంచి ఘాటైన దుర్గంధభరిత వాయువులు వెలువడుతున్నట్టు గుర్తించారు. ఈ కాలుష్యం వల్ల పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడంతో ఆయన పీసీబీ చైర్మన్ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ అధికారి శంకర్రావుతో ఫోన్లో మాట్లాడడం, పరిశ్రమలు తనిఖీలు చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం, ప్రజలకు వాయు కాలుష్య సమస్య లేకుండా చూడాలని ఆదేశించడం. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రాథమిక పరిశీలన చేపట్టిన పీసీబీ అధికారులు అక్కడి నుంచి కాలుష్యం వస్తున్నట్టు గుర్తించారు. దీని మీద పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి 1-2 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వబోతున్నారు.